నీకొక చెడ్డ వార్త వచ్చింది గవర్నర్ సార్. నీ క్షమాపణ గడిదాన్ని నిరాకరించారు. ఎన్నో హత్యలు చేశావు, ఎన్నో లెక్కల్లో రానివి. ఇందులో కిడ్నాపింగ్స్ ఉన్నాయి. ఆశ్చర్యమే, ఎన్ని తప్పులు చేశావు నువ్వు. కానీ నీకు ఒకే ఒక శిక్ష, డబుల్ డెత్ పెనాల్టీ. డెత్ పెనాల్టీ అంటే అర్థం తెలుసా నీకు? నిన్ను ఉరికంపం ఎక్కిస్తారు ఉదయం 4:30 గంటలకు. ఏమైనా చెప్పాలా? డాక్టర్ సార్, ఫార్మాలిటీస్ అన్నీ ముగించండి. భయపడద్దు. ఈ సింహాన్ని చిన్న ఎలుకను చేసి కూర్చోబెట్టాము. మీరు మీ పని చూడండి. ఈస్ నార్మల్. మీకోసం ఇతన్ని కూడా తీసుకొచ్చాము. ప్రాణం పైన భయం దడగా ఉంటే భయపడకుండా ఇతని దగ్గర ఏమైనా అడగచ్చు. మరణాన్ని తలుచుకుని భయపడద్దు. మరణం ముగింపు కాదు, ఇది స్మృతి తప్పిన పరిస్థితి. 4 గంటలైంది, అరగంట మాత్రమే ఉంది. వెళ్దామా? కమాన్. ఇంతవరకు నువ్వు జీవించిన జీవితకాలాన్ని ఒకసారి వెనక్కెళ్ళి చూడు. ఆలోచించు. మనసులో తప్పు చేశామని ఉందా? ఏంటంటే నువ్వు జీవితంలో ఏమైనా చేసుంటావు, అది నువ్వు ఆశపడకుండా చేసుంటావు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇలా చూడు, మారం చేయకూడదు. స్కూల్కి వెళ్తేనే కదా నువ్వు పెద్దోడివి అవుతావు. తిన్నగా వెళ్ళు. నేను స్కూల్కి వెళ్ళను. తీయాలి కదా, వెళ్ళిరా. ఆ పిల్లకి ఎంత తెలివి ఉందో చూసావా? స్కూల్కి వెళ్ళడం తనకు అస్సలు ఇష్టం లేదు. అయినా సరే అమ్మ బాబులు ఇద్దరు కలిసి దాన్ని పంపిస్తున్నారు. అవును, వ్యాన్నే ఫాలో చేస్తున్నాం మేము. డ్రైవర్ ఒక బేగ్గాడు. తర్వాత స్టాప్లో చిక్లా వైపు తిరుగుద్ది. ఆ తర్వాత మన యొక్క పని మనం మొదలెడదాం. పిల్లలారా ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఊరుకోండి. రే షకీ, రెడీగా ఉన్నావా? నేను పుట్టినప్పటి నుండే రెడీరా. One, 2, 3,
బండిని స్లో చేయి. ఆగు ఆగు ఆగు. ఎవరు మీరు? ఎవరు మీరంతా? బాస్ ప్లాన్ ఒకటి అయింది, 2 స్టార్ట్ చేస్తా. ఎవరైనా బదులు చెప్పండి. మా పిల్లలు చెప్పండి. మీరే కదా బాధ్యులు. ఎవరు ఇక్కడ సమాధానం చూడండి, చెప్తే ఎలా? మా పిల్లలను మీరు జాగ్రత్తగా చూసుకోలేకపోయారంటే మీ స్కూల్ నెంబర్ 1 అని చెప్పొద్దండి. జరిగిందో చెప్పండి. దయచేసి ఏం జరిగిందో చెప్పండి. నాకు నా కూతురు కావాలి సార్, ప్లీజ్. దయచేసి నా మాట వినండి. మీ సమస్య ఏంటో నాకు అర్థమవుతుంది. మీ పిల్లలకి మేము సురక్షితం ఇవ్వగలం. అయితే మీ స్కూల్ డ్రైవర్ సంపత్ని పోలీసులు వెరిఫికేషన్ చేశారా లేదా చెప్పండి. వీళ్ళే అన్నిటికీ బాధ్యత. మేడం, చెప్పండి మేడం. అవును, మేమేది అర్థం చేసుకోం. కుదరదు. తర్వాత మా హస్బెండ్ చాలా పెద్ద మనిషి, ఇవన్నీ అతనికి తెలియదు. మీరు చేసిన ఈ తప్పు వల్ల ఆయన ఈ స్కూల్ నే మూసేస్తారు. మాకేం అర్థం కావట్లేదు. చెప్పండి. దయచేసి దయచేసి సమాధానం చెప్పండి. చెప్పకుంటే ఎలా? నేను ఏసీపీ ప్రద్యుమన్ సిఐడి నుంచి. ఇలా చూడండి, మీరు బాధపడద్దు. మీ పిల్లల్ని మీ దగ్గరికి చేర్చవలసింది మా బాధ్యత. కానీ మా పిల్లలు ఎక్కడున్నారు సార్? ఉదయం నుంచి మేము అడుగుతున్నాం, కానీ వీళ్ళు ఏ సమాధానం చెప్పట్లేదు. మ్యామ్, ఆర్టీఓతో మేము మాట్లాడాం. మేము ఫుటేజ్ అడిగాం. మాకు ఫుటేజ్ దొరికిందంటే వ్యాన్ ఎక్కడుందో కనిపెట్టేయచ్చు. ఆ తర్వాత ఈజీగా కిడ్నాపర్స్ని కనిపెట్టేస్తాం. చివరిగా ఆ స్టూడెంట్ని చిగోలాలో పికప్ చేసుకున్నట్టు ప్రిన్సిపల్ నాతో చెప్పారు. దాన్ని దాటుకునే వ్యాన్ వెళ్ళుండాలి. మ్యాప్లో ఏం చూపిస్తోంది? ఫుటేజ్ చూడు. సార్ వ్యాన్ వచ్చి చికోలా నుంచి కురి స్క్వేర్కి వెళ్తుంది. మార్నింగ్ 8:15కి. కురి స్క్వేర్ నుంచి టీజే రోడ్ నుంచి హోలీ ఫారెస్ట్. హోలీ ఫారెస్టా? సరే, మ్యాప్లో చూడు. హోలీ ఫారెస్ట్ ఏరియా ఎక్కడొస్తుంది? సార్ ఇది ఒక ప్రైవేట్ రోడ్. ప్రైవేట్ రోడ్డా? ఎంత దూరం ఉంటుంది? దాదాపు 11-12 కిలోమీటర్స్. 11-12 కిలోమీటర్లకి ప్రైవేట్ రోడ్డా? అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాన్ మళ్ళీ హైవే వైపు రాలేదు. షూర్? 100%. అలా అయితే ఆ వ్యాన్ ఇప్పుడు కూడా హోలీ ఫారెస్ట్లో ఉన్న ప్రైవేట్ ఏరియాలోనే ఉండాలి. అలా అయితే కిడ్నాపర్స్ చోటు కూడా ఆ చోటే ఉండాలి. ఫ్రెడీ, హోలీ ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళు. ఇక్కడ నుంచి ఎన్ని నిమిషాలు చూపిస్తాను? సార్ దాదాపు 40 నిమిషాలు. ఫ్రెడీ, ఫాస్ట్గా వెళ్ళు, మనకిప్పుడు టైం లేదు. చెప్పు అభిజిత్. ఓ వండర్ఫుల్. మీరు తొందరగా హాలీ జంటలకు వెళ్ళండి. యా, స్కూల్ బస్ ఎక్కడుందో కనిపెట్టాం. మా సిఐడి టీం మొత్తం అక్కడికి ఇప్పుడు వెళ్ళబోతున్నారు. అక్కడికి వెళ్ళిన వెంటనే పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళకి ఏమీ కానివ్వరు, నమ్మండి. కానీ సార్, హోలీ పెద్ద అడవి కదా, పిల్లలు అక్కడికి ఎలా వెళ్ళారు? ఏంటి సార్, మా పిల్లలు అక్కడ ఎలా వెళ్ళారు? ఎవరు తీసుకెళ్లారు సార్? ఉదయం నుంచి వీళ్ళని అడుగుతూనే ఉన్నాం. నేను చెప్తున్నాను కదండి, మా సిఐడి టీము తొందరగా అక్కడికి వెళ్ళిపోతారు. ఈ లేడీ ఎక్కడికి వెళ్ళారు? సార్, నా బిడ్డను కూడా కిడ్నాప్ చేశారు సార్. ఓ సరే, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరు మిగిలిన పేరెంట్స్తో పాటు ఉండొచ్చుగా. పైగా నన్నెందుకు ఒంటరిగా తీసుకొచ్చారు? సార్, నాకు వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది సార్, కిడ్నాపర్స్ దగ్గర నుంచి. కిడ్నాపర్స్ ఫోన్ చేశారా? అవును సార్, వాళ్ళు నా దగ్గర చెప్పిన విషయం, వాళ్ళ బిడ్డను వదలాలంటే ఇంకోటి అడుగుతున్నారు. ఏం చెప్పారు? సార్, వాళ్ళు మనల్ని గమనిస్తూనే ఉన్నారు సార్. అందుకు ఇంకెక్కడికైనా వెళ్ళే మాట్లాడాలి సార్. మిమ్మల్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే కిడ్నాపర్స్ మీకు ఫోన్ చేసి బెదిరించారు, కానీ మీరు భయపడకుండా ధైర్యంగా మమ్మల్ని ఇక్కడికి పిలిపించారు. చెప్పండి, వాళ్ళు ఏమడిగారు? సార్, అదేంటంటే... సంకోచించకుండా చెప్పండి మేడం. సార్ వాళ్ళకొచ్చి... ఏమిటి వాళ్ళకేంటి? సార్ వాళ్ళకి దయ కావాలట.
సార్ నాకు ఇంకో దారి తెలియలేదు సార్. ఏం చేశారు మీరు? సార్ నా కొడుకుని కిడ్నాప్ చేశారు సార్. ఎవర్రా మీరు? నీ మంచి కోరేవాణ్ణి. చెప్పాలంటే మేం చాలా మంచి వాళ్ళం, నిజాయితీపరులం. కానీ సిఐడి వాళ్లకు మేమంతా కిడ్నాపర్స్లా కనిపిస్తాం. పడుకో. స్వీట్ డ్రీమ్స్. ఫ్రెడీ జాగ్రత్త, కొంచెం స్లోగా వెళ్ళు. వ్యాను చిన్నపిల్లలు ఇక్కడే ఎక్కడ ఉండాలి. అటు చూడండి సార్, ఎదురుగుండా వ్యాన్ వెళ్తోంది. వీళ్ళి అడవి గుండా ఎక్కడికి వెళుతున్నారు? హైవే నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది? ఫ్రెడీ, ఓవర్టేక్ చేయి. వ్యాన్లో పిల్లలున్నారు, జాగ్రత్త. వ్యాన్ మన నుంచి తప్పించుకోకూడదు. మై గాడ్, వ్యాన్కి ఏమైంది? ఇలా డ్రైవ్ చేస్తున్నాడేంటి? ఓ నో! సార్, మై గాడ్, చిన్నపిల్లలు! ఫైర్ ఎక్స్టింగ్విషర్! పిల్లలు ఎక్కడా? సార్, ఇక్కడ బాడీ ఉంది. ఇతన్ని చెస్ట్ పైన కాల్చారు. ఎవరు కాల్చుంటారు సార్? వీడు ప్యాసింజర్ సీట్లో ఉన్నాడు. ఇక్కడ డ్రైవింగ్ సీట్లో ఎవరున్నారో వాడు కిడ్నాపర్. వాడే కాల్చుండాలి. డోర్ ఓపెన్గా ఉంది. వాడు మనల్ని చూశాడు, అందువల్ల కావాలనే బండిని వదిలేసి తర్వాత పరిగెత్తాడు. కానీ సార్, ఈ వ్యక్తి ఎవరని ఎలా కనిపెడతాం? సార్, సంపత్ అయి ఉంటాడా? సార్, వ్యాన్ డ్రైవర్ సంపత్ అని ప్రిన్సిపల్ చెప్పారుగా. అది కూడా ఉండొచ్చు. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసేటప్పుడు వీడిని కాల్చాడు. తర్వాత వ్యాన్ని తీసుకుని. అయినా పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారు? పిల్లల్ని దాచుంటాడు. పూర్వి, ఫోరెన్సిక్ కి ఇన్ఫార్మ్ చేసి బాడీని తీసుకెళ్ళమను. వ్యాన్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళి చెక్ చేద్దాం. వ్యాన్ ఇక్కడి నుంచే కదా వచ్చింది. ఒక్క నిమిషం. ఇవి పెద్ద టైర్ మార్క్స్. ఇదిగో ఇక్కడ చూడు, ఇవి వ్యాన్ టైర్ మార్క్స్. ఇంకా ఇవి ఇక్కడి నుంచి ఇలాగే. ఇవి వేరే పెద్ద బండివి, ట్రక్ లేదా బస్సు అయి ఉండొచ్చు. అదేంటంటే సార్, మన వ్యాన్ ని ఫాలో అవుతున్నప్పుడు అప్పుడు ఈ కిడ్నాపర్స్ పిల్లల్ని వేరే బండికి షిఫ్ట్ చేశారు. వేరే చోటుకి తీసుకెళ్ళుంటారు. ఒక తంత్రంగా ఆలోచిస్తున్నారు. చిన్నపిల్లలు వ్యాన్లో ఉన్నారని మనం అనుకున్నాం. ఇప్పుడు ఎక్కడున్నారో? బస్సులోనా, ట్రక్లోనా? ఈ ఫారెస్ట్ మ్యాప్ ఉంది. ఇదిగో ఇక్కడి నుంచి 2 దారులు ఉన్నాయి. ఒకటి జేకే రోడ్ సిటీ వైపు, ఇంకోటి KA70 హైవే. ఇటువైపు సిటీ నుంచి బయట. ఇటుకుండా వాళ్ళు వెళ్ళుంటే టోల్ ప్లాజాలో ఉండే CCTV ఫుటేజ్లో ఇరుక్కున్నారు. అవును సార్, ఖచ్చితంగా అటువైపే ఎవరో వాళ్ళని తీసుకెళ్ళుండాలి. ఈ కిడ్నాపర్స్కి ఏం కావాలో తెలియట్లేదు. ఇప్పటి వరకు కాల్ రాలేదు. వాళ్ళ డిమాండ్ ఏంటో తెలియట్లేదు. సరే పూర్వి, నువ్వు పని చెయ్యి. టోల్ గేట్ ఫుటేజ్ అడుగు. 8 o'clock to 10 o'clock మధ్యలో పెద్ద బండి ఏదైనా క్రాస్ అయిందా అడుగు. ఆ లోపు నేను దయాని కాంటాక్ట్ చేస్తాను. కేసులో ఏదో ఒక లీడ్ దొరుకుంటుంది. ఓ, సిఐడి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. త్వరలోనే ఆశ్చర్యం కలగబోతోంది. చాలా జాలీగా ఉంటుంది.
స్విచ్ ఆఫ్. ఇక్కడున్న వైస్ ప్రిన్సిపల్. అవునండి. ఒక్క నిమిషం. హలో, చెప్పండి సార్. పంకజ్, దయా ఎక్కడ? ముందు వాడు నా ఫోన్ కట్ చేశాడు, తర్వాత ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అని వస్తోంది. సార్ నేను చూస్తున్నాను కానీ ఇక్కడ కనబడలా. కనిపించట్లేదా? మీతో ఉన్నాడని ఏసీపీ సార్ చెప్పారు కదా. లేదు సార్, నాతో లేరు. ఓ పని చేస్తాను, ఎతుకుతా. సార్ నేను ఎతికి చూశాను కానీ సార్ ఇది దయా సార్ ఒక ఫోన్. దయా ఫోన్కి ఏమైంది? దయా సార్ ఒక ఫోన్ పూర్తిగా పగిలిపోయింది సార్. వాట్? సార్ ఏంటి? దయా సార్ బైక్ కిందే ఉంది. బయటికి వెళ్ళుంటే బైక్ మీద కదా వెళ్ళాలి. బైక్ ఇక్కడే ఉంది, పైగా ఫోన్ కూడా పగిలింది. ఏదో సమస్యలో చిక్కుకున్నారనిపిస్తుంది సార్. మన దయాకి ఏమీ కాదు, కానీ వాడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడే. సార్ మనం ఆఫీస్కి వెళ్లే ముందే టోల్ గేట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా మన చేతికి వస్తుంది. మంచిది, మనం ఆ ఫుటేజ్ ద్వారా పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఈ దయా ఎక్కడికి వెళ్ళినట్టు హఠాత్తుగా మాయమయ్యాడు? ఎవరు నువ్వు? నేను ఇక్కడేం చేస్తున్నాను? షాబాస్, వెరీ గుడ్ క్వశ్చన్ దయా. ఇప్పుడు ఈ ప్రశ్నను నువ్వు కొంచెం నవ్వుతూ అడుగు. నువ్వు కెమెరాలో ఉన్నావు, ముఖం అందంగా కనపడాలి కదా. ఏంటి, కరెక్టా? కెమెరానా? వీడియో ఎందుకు? వీడియో కాల్? దయా ఖైదీ డ్రెస్లోనా? డామిట్. సార్ కట్టేసి ఉంచారు. ఇదే ప్లేసు. ఈ పాటికే నువ్వంతా చూసుంటావు. దయా ఇప్పుడు మా దగ్గరే ఉన్నాడు, మా జైల్లో. నా బ్రదర్ లాగే ఇప్పుడు వాడు కొలంబి జైల్లో ఉన్నాడు. వాడు ఈరోజు చివరిగా ఆహారం తీసుకుంటాడు, ఎందుకంటే సరిగ్గా 4 గంటలకు వాడిని ఉరి తీస్తారు. దీనంతటికి కారణం మీరే, సిఐడీలు మాత్రమే. దయాన్ని కాపాడాలని అనుకుంటే మొదట నా బ్రదర్ని కాపాడండి, లేకపోతే 4:30 గంటలకు మా అన్న మాత్రం ఉరికంబం ఎక్కడు. సీనియర్ ఇన్స్పెక్టర్ మిస్టర్ దయా కూడా ఉరి తీయబడతాడు. అన్ని నొప్పులతో, అన్ని వేధింపులు దయాకి ఇస్తాను, ఎందుకంటే మా అన్న అక్కడ అనుభవిస్తున్నాడు. దయా తప్పించుకుంటాడా తప్పించుకోడా అనేది నా చేతుల్లో లేదు, మీ చేతుల్లోనే ఉంది. ఇంకా ఇంకో విషయం, ఆ అమాయకపు పిల్లలు కూడా నా దగ్గరే ఉన్నారు. కానీ దయా సార్ స్కూల్లోనే కదా ఉన్నారు. స్కూల్ నుంచి ఎవరు ఆయన్ని కిడ్నాప్ చేసుంటారు? ఇది ఏ చోటు? ముందుగా పిల్లల్ని దయాన్ని కాపాడాలి, దాని తర్వాత వీళ్ళకి సరైన పాఠం నేర్పిస్తాను. అది చూసిన వాళ్ళు తప్పు చేయడానికి భయపడాలి. ఏంటి దయా, ఇక్కడికి నిన్నెందుకు తీసుకొచ్చామో ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటా. నౌ రిలాక్స్. ఉదయం 4 గంటలకి కాలడీ జైల్లో ఊరా? ఈ ఉరి శిక్ష దమన్కేగా విధించారు. దీనికి నువ్వు బాగా అనుభవిస్తావు దయా. ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, నన్ను మాత్రం ఉరి తీస్తే నువ్వు ఉరికమ్మ ఎక్కుతావు. తమన్ వాడి మాట నెరవేర్చుకుంటానికి తగతగలాడుతున్నాడు. అలాగే దయాని కూడా ఉరి తీయాలని అనుకుంటున్నాడు. కానీ ఇంకో విషయం, చిన్నపిల్లల్ని బాగా ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారు. ఎందుకంటే అప్పుడే మనం ఇక్కడికి వస్తాం. అక్కడ దయాని వాళ్ళు కిడ్నాప్ చేయగలరు. ఒక పని చెయ్యి, ఫుల్ ఫోర్స్తో నువ్వు వెళ్ళు, అక్కడ పిల్లల్ని వెతికి కనిపెట్టండి. నేను మన అథారిటీస్తో మాట్లాడి కొంచెం రిక్వెస్ట్ చేస్తాను. అవసరపడి తమన్ని ఊరిలో వెయ్యకుండా కొంచెం సేపటికి పక్కన పెట్టమని చెప్తాను. అప్పుడే దయాని కాపాడటానికి మనకు టైం ఉంటుంది. పంకజ్,
ఓ పని చేయి, స్కూల్ అండ్ సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేయి. చివరిగా దయా ఎక్కడ ఎవరిని చూశాడో తెలియాలి. ఓకే అలాగే సార్. సరే, ఆ టోల్ ప్లాజా ఫుటేజ్ వచ్చిందా? సార్ 8 నుంచి 9 గంటల మధ్యలో ఏ పెద్ద బండ్లు వెళ్ళాయో చూడు. స్టాప్. ఈ ట్రక్కు ఇది 8:55కి వెళ్ళింది. ఓకే, దీని తర్వాత స్టాప్. వాటర్ ట్యాంకర్ 9 గంటలకు వెళ్ళింది. దీని తర్వాత సరే, 2 బండ్లున్నాయి. ఒకటి ట్రక్కు, ఇంకోటి వాటర్ ట్యాంక్. ఆర్టీఓ నుంచి వెంటనే డీటెయిల్స్ తీ. 1:05 అవుతోంది. నమన్ని ఉరి తీయడానికి ఇంకా 11 గంటలుంది. సార్ తెలిసిపోయింది. దయా సార్ ఉన్న ప్లేస్ తెలిసిపోయింది. గుర్తుకొచ్చిందా? నన్ను ప్లీజ్ క్షమించండి. వాళ్ళే నాకు కాల్ చేశారు. వాళ్ళు దయా సార్ని కిడ్నాప్ చేయకపోతే, నేను సహాయం చేయకపోతే నా బిడ్డను చంపేస్తారని బెదిరించారు. నేనొక తల్లిని, నేనెలా నా బిడ్డని చంపనిస్తాను? ఇది మీరు ముందే చెప్పుండొచ్చు కదా. సార్, వాళ్ళు నాకు ఒక వీడియోను చూపించారు. అందులో నా కొడుకు కళ్ళు తిరిగి పడున్నాడు. అది చూసి నేను చాలా భయపడిపోయాను సార్. సరే, మిమ్మల్ని వాళ్ళు ఎలా కాంటాక్ట్ చేశారు? సార్, నా ఫోన్కి ల్యాండ్లైన్ నుంచి కాల్ వచ్చింది సార్. ఆ నంబర్ కాస్త ఇవ్వండి. ఈ నంబర్ ఏ నంబరో చూడు. సార్, వాళ్ళు నాకు మాట ఇచ్చారు. వాళ్ళు దయా సార్ని తీసుకెళ్ళిపోతే నా కొడుకును వదిలేస్తానన్నారు. సార్, ఏ ల్యాండ్ లైన్ నుంచి మాయక్కి ఫోన్ వచ్చిందో అది స్కూల్ నెంబరే. ఏంటి? అలా అయితే సార్, నేరస్తుడు స్కూల్ నుంచే ఫోన్ చేశాడు. అలా అయితే ఇప్పుడు స్కూల్లోనే కదా ఉండాలి. మనల్ని గమనిస్తూ ఉంటాడు. టైం 7 అవుతోంది. ఏసీపీ సార్ ఈ పాటికి దమ్మన్ని చూసుంటారు. దయా గురించి ఏమైనా మా పిల్లలు ఎక్కడ సార్? చెప్పండి సార్. సార్, సమాధానం చిన్న చిన్న చెప్పండి సార్. ఇలా పిల్లలు చూడండి, మేము ఆకలితో యాక్షన్ ఉండలేరు. తీసుకుంటున్నాం. మాకు తెలిసిన వెంటనే మీకు సార్, ఏం ఇలా చూడండి, మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఫుల్ ఫోర్స్ తో ప్రయత్నిస్తున్నాం. మీరు దిగులు పడకండి. వాళ్ళు చిన్న పిల్లలని మాకు తెలుసు. కనిపెట్టిన వెంటనే మీకు వచ్చి చేస్తాం. ఓకే? ట్రక్ ట్యాంకర్ గురించి తెలిసింది. గుడ్, లెట్స్ గో. ఏంటి సార్, ఎందుకు చూడమని వెళ్ళిపోతున్నారు? దమన్, ఏసీపీ ప్రత్యుమన్, నేను నిజంగానే నిన్ను చూస్తున్నానా లేకపోతే కళ? ఉరికంబం ఎక్కించడం చూడ్డానికి వచ్చారా ఏసీపీ? కాస్త ఓపిగ్గా ఉండండి, టైం ఉంది. నిన్ను ఉర్రి తీయటం ఇప్పుడు నాకు ముఖ్యమైన పని కాదు. ఒక్క విషయం మాత్రం నేను తెలుసుకోవాలి. నీకు తోడబుట్టిన వాడు ఒకడున్నాడని చెప్పావే, వాడెవడు? వాడు అమాయక ప్రజల పిల్లల్ని కిడ్నాప్ చేశాడు. అది మాత్రమే కాదు, దయాని ఉరి తీస్తాడంట. కానీ ఎప్పుడు? నిన్ను ఉరి తీసేటప్పుడు, అదే సమయానికి. దయాకి నేను నచ్చజెప్పాను సార్, నచ్చజెప్పాను. కానీ ఇప్పుడు తప్పు చేశాడే. ఇదంతా అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఉదాహరణకి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను కదా ఏసీపీ. ఇలా చూడుద్దామన్, నీకు విరోధం దయాతోనే. ఆ అమాయక పిల్లలు నిన్నేం చేశారు? ఎందుకని ఇలా చేస్తున్నావు? నా తమ్ముడికి అవసరం వచ్చింది, కిడ్నాప్ చేసి ఉండొచ్చు. ఇది కేవలం దయాకి సంబంధించిన విషయం అయితే నువ్వలా బాధపడి కృంగి నువ్వు నా ఎదురుగా ఇలా నిల్చోనుండవు. పిల్లలు కిడ్నాప్ అయింది మంచి విషయమే. ఈరోజు ఆ పిల్లల వల్లే ఏసీపీ ప్రత్యుమన్ ఈ తమనికి ఎదురుగా తల దించుకొని ఉన్నాడు. ఈ ఏసీపీ ప్రతిమన్ ఎవరి ముందో తల వంచలేదు. ఇక మీదట కూడా అది జరగదు. నాకు ఒక విషయమే తెలియాలి. నీకు బ్రదర్ అని చెప్పుకుంటున్నాడే వాడెవడు? ఆ పిల్లలు ఎక్కడున్నారో చెప్పు. దయా ఎక్కడున్నాడో తొందరగా చెప్పు, లేకపోతే. ఏంటి బెదిరిస్తున్నావా ఏసీపీ? ఇక్కడ చూడండి ఏసీపీ సార్, తెల్లవారు 4 గంటలకి నాకు ఒక ముఖ్యమైన అపాయింట్మెంట్ ఉంది. ఎవరితో తెలుసా? యమధర్మరాజు తోటి. కానీ వాడి దగ్గరికి వెళ్ళి ఇలా బతిమలాడలేను.
నువ్వు కావాలంటే నన్ను ఎంతైనా కొట్టు, తిట్టు, కిచికిచి చెయ్యు. ఈ తమన్ ఒక్క మాట కూడా మాట్లాడాడు, ఒక్క మాట కూడా. ఏసీపీ, ఒక్క దారుంది ప్రత్యుమన్, ఒక్క దారి. ఆ దారేంటి? ఉరి శిక్ష క్యాన్సిల్ చేసి నన్ను విడుదల చెయ్యు. నా ఉరి శిక్ష క్యాన్సిల్ అయ్యాక నీ చిన్న చిన్న పిల్లలు బయటికి వస్తారు. వాడెవడు అంటే ఆ దయా, వాడు బయటికి వస్తాడు. జైలర్ సార్, నా విడుదలకు ఏర్పాట్లు చేయండి. బ్యాండ్ వాద్యాలతో ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఈరోజు ఏసీపీ ప్రత్యుమన్ నన్ను విడుదల చేయబోతున్నాడు. విడుదల. ఆలోచించి చూడు ఏసీపీ. ఫ్రెడీ, ట్రక్ ఇదేనా? అవును సార్, ఆ ట్రక్ ఇదే సార్. చెక్ చేయి, అన్నిటినీ చెక్ చేయండి. సార్ ఏంటి సార్, ఎవరు సార్ మీరంతా? సిఐడి. సిఐడి ఏమైంది సార్? మేమేమైనా తప్పు చేశామా? ఈ ట్రక్ లో ఏముంది? సార్ ఇందులో వెజిటబుల్స్, రేషన్ వస్తువులు ఉన్నాయి. సార్ అందులో వెజిటేబుల్సే ఉన్నాయి. వెజిటేబుల్స్? సార్ ఈ ట్రక్కులో కూడా వెజిటేబుల్సే ఉన్నాయి. వెజిటేబుల్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మేము దోలా సంతకు వెళ్తున్నాం సార్. డోలా మండి? అవును సార్. మేడంకి నీ నంబర్ ఇవ్వు. చెప్పు. 9820. చిన్నపిల్లలు ఎక్కడా? ఏ పిల్లలు సార్? చిన్నపిల్లలు ఎక్కడా? చెప్పండి. చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేశారు, అర్థం అవుతుందా? సార్ పిల్లల గురించి మాకేం తెలియదు సార్. చిన్నపిల్లల గురించి తెలుసా? సార్ తను నిజమే చెప్తున్నాడు. సార్ వెజిటేబుల్స్ అన్ని డోలా సంతకే వెళ్తున్నాయి. సరే, అయితే తప్పు ఇక్కడ జరగలేదు, తప్పు అక్కడే జరుగుంది. ట్యాంకర్ని చూద్దాం. సార్. ఏసీపీ ప్రత్యుమన్, యా. ఐఎమ్ సారీ, మీ రిక్వెస్ట్ అప్రూవ్ చేయలేము. తమన్ ఉరి శిక్ష జరిగి తీరుతుంది. అది కోర్టు ఆర్డర్తో. అదంతా వాయిదా వేయలేము. సార్, పిల్లల్ని దయాని ఏదైనా చేసి వెతకండి, అది మీ డ్యూటీ. మీ పనుల్ని ఈజీ చేయటానికి మేము కోర్టు ఎదురుగా వెళ్ళలేము. ఆర్డర్ సరిగ్గా ఫాలో చేయండి. ఓకే సార్. గవర్నర్ సార్ కుదరదని చెప్పారా? అవును సార్, గవర్నర్ గారు కుదరదని చెప్పారు. కానీ మీరనుకుంటే నాకు హెల్ప్ చేయొచ్చుగా. సార్ ప్లీజ్ ప్లీజ్, దమ్మన్ని ఉరి తీయటం అనేది కొంచెంసేపు మీరు ఆపండి. ప్లీజ్ కొంచెంసేపు ఆపండి. ఆ లోపల మేము పిల్లల్ని దయాన్ని కాపాడుకుంటాం. ఇగో చూడండి, మా రూల్స్ ఏం చెప్తుందో మేము అదే ఫాలో అవుతాం. ఉరి శిక్ష అనేది రేపొద్దున్నే 4:30కి అవుద్ది, అది కూడా షార్ప్గా. ఓకే, ఏం చెయ్యాలో అది నేనే చేస్తాను. ఆ దయాని పిల్లల్ని నేనే కాపాడుతాను. రేయ్, 3 ఏసు నీకు రాలేదుగా? నీకు చూపించినా? చూపించరా, బిల్లా వస్తుంటాడు. దయాని ఊరేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలి కదా. ఆ చప్పుడేంట్రా? దయా ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంత చేసినా వేస్ట్, ఏమీ చేయలేడు. ఈ రోజు వాడు చావడం ఖాయం, అది కూడా సాయంత్రం 4:30కి. ఏంటి సౌండే రావడం లేదు? ఏదైనా తికమక చేస్తున్నాడా? వెళ్ళి చూద్దాం.
వెలిగే దీపం ఆరిపోవడం చూసావదయ్యా? అదంతా ఆరిపోవడానికి ముందే అది బాగా వెలుగుతుందంట. పబా 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 ప్స్. అదే నువ్వు చేస్తున్నావు. అదే ట్యాంకర్ని చెక్ చేయి. వెళ్ళు. పిల్లలెక్కడా చూడు. సార్ అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? చిన్నపిల్లలెక్కడా? చిన్నపిల్లల ఏమంటున్నారు? ఏ పిల్లలు సార్? సార్ చెప్పు. ట్యాంకర్ లో పిల్లలు లేరు సార్, కేవలం నీళ్లు మాత్రమే ఉన్నాయి సార్. అబద్ధం చెప్తున్నావు. పిల్లలు ఇక్కడే ఉన్నారు. సార్ సార్ ఇక్కడ పిల్లల స్కూల్ బ్యాగ్ ఇంకా వాటర్ బాటిల్ ఉంది. అరే పిల్లలెక్కడా? సార్, సార్, మాకే అబద్ధం తెలియదు. చెప్పకుండా సార్, చెప్పండి. సార్, పిల్లలెక్కడా? సార్ తెలియదని చెప్పాను పిల్లలే. సార్. సార్, అయ్యో ఏం చేస్తున్నారు ఎక్కడా? సార్? నాకేం తెలియదు సార్. పిల్లలెక్కడ్రా? పిల్లలు దయ ఎక్కడున్నారో నాకు తెలుసు. ఏయ్! రేయ్, ఆగరా. తీసుకెళ్లి బండిలో పడేయండి. అన్ని విషయాలు వీడే చెప్తాడు. రారా. సార్ కొంచెం మెల్లగా నడపండి, నాకు భయంగా ఉంది. 4 గంటల్ని 2.5 గంటల్లో దాటాలి. మూసుకుని రా. స్లోగా నడపలేను నేను. సార్ మీరేమంటున్నారు? తమని ఒక ఉరి శిక్ష పడకూడదంటే మనం రూల్స్ దాటాలా? మన దగ్గర వేరే దారి లేదు పంకజ్. ఇంకొక విషయం, ఏసీపీ ప్రదీపన్ చట్టానికి విరోధంగా నడుచుకుంటున్నాడంటే దానికి ఖచ్చితంగా ముఖ్యమైన కారణం ఉంటుంది. అది మాత్రమే కాదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దయాని ఆ పిల్లల్ని మనం కాపాడి తీరాలి. తర్వాత దమన్కి ఉరి శిక్ష అమలు చెయ్యాలి. సరే, ఒక్క విషయం బాగా తెలిసిపోయింది. ఏసీపీ ప్రత్యుమన్, నువ్వంత గొప్పడివేమి కాదు. నా ఉరి శిక్షనే ఆపలేకపోయావు. సరే పర్వాలేదు, కానీ ఒక్క విషయం నాకు సంతోషంగా ఉంది. నాతో పాటే దయా కూడా ఉరికమ్మం ఎక్కుతాడు ఇదే సమయంలో. ఓనో సార్, ఇప్పుడు ఏం చేద్దాం? తమని ఇక్కడ నుండి మనం కిడ్నాప్ కూడా చేయలేంగా. దమన్ని మనం కాపాడబోయేది లేదు. ఉరి శిక్ష వేయటానికి కొంచెం సమయం కావాలి. అప్పుడే అభిజిత్ దయాని పిల్లల్ని కూడా కాపాడతాడు. ఎట్లా అడ్డుకోబోతున్నారు? ట్రాన్స్ఫార్మర్. సార్ 4:20 అవుతుంది, త్వరగా సార్. మనం త్వరగా వెళ్ళి చేరుకుంటాం. రే, పిల్లలు అక్కడే కదా ఉన్నారు. సార్ దయ ఎక్కడున్నాడో పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. సార్ ఇక్కడ ఎక్కడుంది? సార్ ఏం చేస్తున్నారు? షార్ట్ సర్క్యూట్. 1 2 3. లైట్ ఎలా ఆఫ్ అయ్యింది? ఏసీపీ ప్రద్యుమన్, ఇదంతా మీ పనేనా? ఎస్ జైలర్ గారు. ఇటే ఫస్ట్ రూమ్. ఇక్కడ అదిగో. పిల్లలు రండి, భయపడద్దు, బాగానే ఉన్నారుగా? పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? లోపలికెళ్ళు, చెక్ చేయి. ఏయ్! నువ్వు నీ జీవితంలో చాలా మంది అమాయకులను కాపాడావు కదా దయా.
నీ కెరియర్లో అతిపెద్ద మచ్చపడబోతోంది. నీ వల్ల ఈ పిల్లలను కాపాడడానికి కుదరదు. చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? అందరం ఎంత టెన్షన్ అయ్యామో తెలుసా? ఎప్పుడు ఎందుకురా ఇలా చేస్తున్నావు? నువ్వు ఉన్నంత వరకు నాకేమీ కాదు. రెడీ, చిన్నపిల్లలు ఏం కాలేదు సార్, పిల్లలందరూ జాగ్రత్తగా ఉన్నారు. లేవరా, నేను నీతో ఏం చెప్పాను? ఈ రోజు నేను మరణించే రోజు కాదు, పిల్లలకి ఏమీ కాదని చెప్పానుగా. జైలర్ గారు, దమ్మన్ని ఉరి తీసాం, పిల్లలు కూడా సేఫ్గా ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ సార్. ఇదేమి పెద్ద హ్యాపీ న్యూస్ కాదు ఏసీపీ ప్రత్యుమన్. చట్టాన్ని అవమానించావు. నీ మీద సిఐడి టీం మీద యాక్షన్ తీసుకుంటాం. సార్, ఈ దేశాన్ని కాపాడటం కోసం, ఈ దేశ రక్షణ కోసమే దయా లాంటి ఆఫీసర్సు మనకి కావాలి. ఇటువంటి మంచి ఆఫీసర్లని మేము వదులుకోలేం సార్. నేను నీ మాట అర్థం చేసుకుంటాను ఏసీపీ, కానీ ప్రోటోకాల్ అని ఒకటి ఉంది కదా. సార్, ఇటువంటి సమయంలో దయా లాంటి ముఖ్యమైన ఆఫీసర్ని మనం వదులుకోకూడదంటే ఈ ఏసీపీ ప్రద్యుమన్ ప్రోటోకాల్ని కూడా పెద్దగా లెక్క చేయడు సార్. దానికోసం ఏదైనా ఫేస్ చేస్తాను.